ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చూశారు కదా, అంటే నేను అందుకే చెప్పాను నిన్న మొన్న, జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ తిరగడం మానేసింది. దాన్ని ప్రజలందరూ కూడా చిత్తు చేసి చెత్త బుట్లో బారేస్తారు. నువ్వు ఇప్పుడు కావాలంటే గొడ్డలేని సింబల్గా పెట్టుకో బెదిరించడానికి. ఆ తర్వాత నీ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు. శని వదిలిపోతుంది. ఏంటి అరాచకాలు నాకే అర్థం కాదు. ఇంకా అధికారులు కొంతమంది అనుకుంటున్నారు అక్కడక్కడ. నేను వచ్చాను ఇక్కడికి, మీ బాధ్యత మాకు సెక్యూరిటీ ఇవ్వడం వరకే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, అతను పదవిలో ఉన్నాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏది చేయడానికి వీలు లేదు. ఏ పని చేయాలన్నా ఎలక్షన్ కమిషన్ చేయాలి. రాజకీయ పార్టీలు అన్ని సమానం. ఆ విషయాలు మర్చిపోయి మా మీటింగ్లు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి మీటింగ్ మాత్రం, నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, రేపు ఎల్లుండో మాజీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎక్స్పైరీ అయిపోయిన మందది, వాడిన పవర్ లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది ఆలోచించమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి అంటున్నాడు నేను ఒంటరిగా వస్తున్నాను అంటున్నాడు. కాదు, నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికలు తండ్రి లేని బిడ్డ, అవునా కాదా? 2019 బాబాయి తండ్రి కూడా లేడు, బాబాయి కూడా పోయాడని చెప్పాడా లేదా? బాబాయిని గొడ్డలు వేటేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా నిన్న పెన్షనర్స్ పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి ఇవ్వనీయకుండా చేసి, గల్లాపేటలో డబ్బులు లేకుండా చేసి, ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాడు. వాళ్ళని చంపేసి ఎవరైతే వృద్ధుల యొక్క మృతదేహాలతో మళ్ళా వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే ఒక నాయకుడు, మహానాయకుడు వచ్చాడు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక్కడ ఎవరాయన? శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా? చూపిస్తా నీ తడాక ఏంటో, నీ శవ రాజకీయాలు ఏంటో, ఏం చేయబోతున్నావో. ఉరికిత్తించే రోజు దగ్గరలో వస్తుంది. ఏం చేయాలనో పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళలో జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎవ్వరు ఉండలేరు. ఇప్పుడు మీరు చూడండి, అందరూ పోయారంటున్నాడు. బాలశౌరి ఒక క్యారెక్టర్ ఉండే వ్యక్తి చూశాడు. అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు రాలేదు. నేను ఆ పార్టీలో ఉంటే నేను కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతానని ఆలోచించి, సీట్ ఇస్తాన్నా, నీ సీటు నాకొద్దు, నేను ఉండనని బయట వచ్చిన మంచి వ్యక్తి బాలశౌరి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా? ఇస్తాన్నాడా లేదా? నన్ను పవన్ కళ్యాణ్ తిడితే, బూతులు తిడితే అప్పుడు సీట్ ఇస్తా అంట ఆ పెద్ద మనిషి. ఇంకో పక్క పారసారథి సీట్ ఇస్తాను అడుక్కున్నారు. ఒకే మాట అన్నాడు, నీ సీటు వద్దు, నీ పార్టీ వద్దు, నీ పార్టీ లాభం లేదు, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు, మీ ద్రోహంలో నేను భాగస్వామి కానని రాజీనామా చేసి సీటు వద్దన్న వ్యక్తి పార్థసారథి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ పార్టీలో కాస్త కూస్త మంచోళ్ళగా చోటు లేదు. ఎవరున్నారు? బూతుల నాని, గుడివాడ, ఇంకొకటి ఇక్కడ గన్నవరంలో, ఇంకొకటి ఇక్కడ వచ్చారు, ఇంకొక ఆయన పెద్ద మహామేధావి, ఇంకొక ఆయన ఆడున్నాడు మచిలీపట్నంలో నాని.
వీళ్ళు నాయకులు, మీరు ఓట్లేయాల. అంటే ఇంకా మీలో కూడా ఐకమత్యం రాలేదు. ఇప్పటికే ఊర్లు కదిలుండాలా, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలు మొత్తం బాయ్కాట్ చేయాలి. నువ్వు సీఎం వద్దు, నీ పార్టీ వద్దు, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం, మా బ్రతుకు మేము బతుకుతాం, నీకు నమస్కారం తండ్రి అని చెప్పి ఇంటికి పంపిస్తే భయపడతా.